నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సీతందార్లో లొకేట్ అయి ఉన్న ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 3 BHK కొత్త ఫ్లాట్ అండి. ఒక ఫ్లోర్కి ఒకటి వస్తుంది. ఇదంతా కూడా మన ఇంటి ముందున్న బాల్కనీ. రోడ్డు వైపు 40 feet రోడ్డు ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది. ఇదంతా మనకి హాల్ వస్తుంది. హాల్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి వెరీ బిగ్ సైజులో అయితే వెంటిలేషన్ అయితే ఓపెన్ చేశారండి. సీలింగ్ కూడా చేసి అయితే మనకు అమ్ముతున్నారు. హాల్ దాటి కాస్త ముందుకెళ్తే ఇదంతా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. పైన కూడా సీలింగ్ చక్కగా చేశారు. లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి. కిచెన్ మనకి ఎక్సలెంట్గా అనిపించింది. ఎక్కడ కూడా చిన్నదన్న ఫీలింగ్ లేకుండా మనకి సఫిషియెంట్గా కిచెన్ ఉన్నది అన్న ఫీలింగ్ వచ్చింది. వెంటిలేషన్ కూడా కిచెన్లో చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారండి. కొన్ని సెల్ఫ్లు కూడా ఉన్నాయి. ఒక స్ట్రాంగ్ అటక్ కూడా కనిపిస్తుంది. వుడ్ వర్క్ అది మనం చేయించుకుంటే ఎక్సలెంట్గా అయితే కిచెన్ కనిపిస్తుంది. డైనింగ్ ఆన్ యూటిలిటీ స్పేస్ మోడల్ అయితే వచ్చిందండి. లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుంది. స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ వచ్చిందండి. స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చింది. 3 bedrooms కూడా మనము 6x6 వేసుకోవచ్చు. గెస్ట్ బెడ్రూమ్లో అయితే జనరల్గా అయితే 4x6 వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. సీలింగ్ కూడా చక్కగా చేశారు. కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి. యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడినట్టుగా అయితే బిల్డర్ గారు చెప్పారు. వాల్ టైల్స్ కూడా మంచి వాడామని చెప్పడం జరిగింది. కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్ ఒక బెడ్రూము, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. లక్కీగా మనకి ఈ 2 bedrooms కూడా అటాచ్డ్ వచ్చింది. అంటే కామన్ టాయిలెట్స్తో కలిపితే మనకి 3 bathrooms. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. వెరీ బిగ్ సైజులో ఉంది. సీలింగ్ డిజైన్ కూడా క్లాస్ డిజైన్ తీసుకున్నారు. ఎక్కువ అడవిడి లేకుండా చాలా సింపుల్ అండ్ క్లాస్గా అనిపించింది. చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. లార్జ్ స్కేల్ అయితే బాత్రూమ్ సైజు కనిపిస్తుంది. జనరల్గా అయితే 3 BHKలో అయితే 2 bathrooms ఇస్తూ ఉంటారండి. ఇక్కడైతే మనకి 3 bathrooms వచ్చాయి. ఇదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఇది సెకండ్ బెడ్రూమ్. స్ట్రేట్గా వెంటిలేషను. లెఫ్ట్ సైడ్ అయితే మనకి సిమెంట్తో సెల్ఫ్లు ఉన్నాయి. సీలింగ్ కూడా డిఫరెంట్ మోడల్ లైటింగ్స్ పెట్టుకోవడానికి అయితే ఏర్పాటు చేశారు కంప్లీట్గా. చివరిలో మళ్ళీ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది. ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. చాలామందికి అయితే ఈ మోడల్లో అడుగుతుంటారు. ఒక ఫ్లోర్కి ఒకటి వచ్చి తక్కువ బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్తో కావాలంటుంటారు. వారి కోసం అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. రోడ్డు కూడా మనకి 40 feet ఉంది. హైవే రోడ్డుకి కూడా కొంచెం నియర్ బై ఉంటుంది. ఈ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. రేటు విషయాలన్నీ కూడా కిందన మోర్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే కంప్లీట్గా అయితే డీటెయిల్స్ ఉంటాయండి. దయచేసి అది చదివి తర్వాత అయితే విజిటింగ్ కోసం అయితే కాల్ చేయొచ్చు. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.